హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరా. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు ఏమంటున్నారండి, తల్లి నీ ముందుకు 3 ముడుపులు తీసుకొచ్చాను, నన్ను తలుచుకుంటూ ఒక ముడుపు తాకు తల్లి, ఎంతో విలువైనది ఇందులో ఉంచాను, అదృష్టం పొందుతావు, శుభవార్త వింటావు తల్లి, నీ కోరిక నెరవేరుతుందని మన బాబాగారు అంటున్నారండి. నచ్చిన ఒక ముడుపు తాగు తల్లి, ఇందులో నీ కోసం ఒక అదృష్టం దాగి ఉంది. అలా తాకిన వెంటనే నేను నీకు ఏం చెప్పబోతున్నాను, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, కష్టాల నుంచి ఎలా బయటపడగలవో, ఏం చేస్తే నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావో అన్నీ కూడా నేను చెప్తాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు మీ ముందు ఒక 3 ముడుపులను అయితే బాబాగారు పెట్టారండి. ఈ 3 ముడుపులలో ఒకటి పట్టుకొని మీ మనసులో ఎప్పటి నుంచో తీరని కోరిక అయినా, తీరని కష్టాలైనా, మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు కానివ్వండి, లేదంటే మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ఇలా ఏ కోరిక అయినా సరే, తీరని కోరిక అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ కోరికని తలుచుకొని ఒక ముడుపునైతే తాకండి. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి పట్టుకొని చూడండి. ముడుపును తాకితే మీ జీవితంలో మీకు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో, కష్టాల నుంచి ఎలా బయటపడతారో ఈ ముడుపును తాకిన విధానంగా ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం మీకోసమే కాకుండా మీ జీవితంలోనే ఎంతో ముఖ్యమైన వారు ఉంటారు కదమ్మా, వారిని పేరు తలుచుకుంటూ వారి భవిష్యత్తులో ఎలా ఉంటారు అని చెప్తాను విను తల్లి. ఫ్రెండ్స్, ఇది అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే వీడియో అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే రాబోయే రోజులలో అన్నీ కూడా మంచి రోజులుగా కోరుకుంటూ ఒక ముడుపునైతే తాకండి. ప్రతి మనిషికి కూడా జీవితంలో బాధలు అనేటివి తప్పవు. వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకి కనిపిస్తాడు. సాయి తండ్రి ఇచ్చిన అవకాశం అండి. మొట్టమొదటిగా అయితే పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారు బాబాగారు. తల్లి, మొదట పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషం వెతుక్కుంటుంది. తన భవిష్యత్తు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఉంటుంది. ఏ కోరిక కోసమైతే దృఢ సంకల్పంతో ఖచ్చితంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నావో ఆ కోరిక ఖచ్చితంగా తీరబోతుంది తల్లి. నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నావో అవి గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి తల్లి. అలాగే నువ్వు అనుకున్నది సాధించడానికి నీ వంతు కృషి చేసి ఎంతో ఉత్తమ స్థాయికి చేరబోతున్నావమ్మా. ఇంకా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని నువ్వు ఇప్పుడు సక్రమంగా నెరవేర్చబోతున్నావు. అతి కొద్ది రోజులలో మంచి ఉన్నత స్థాయికి చేరబోతున్నావమ్మా. ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావో అనేది ఆలోచిస్తున్నావు. దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దమ్మా. ఇప్పుడు నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు తల్లి. ఈ మంచి దారే నిన్ను భవిష్యత్తులో నేను ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుంది తల్లి. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష తల్లి. ఇంకా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని అనుకుంటున్నావా? ఆలోచించకుండా మొదలుపెట్టు తల్లి. నీకు అన్నీ కూడా లాభాలు తెచ్చిపెడుతుంది. నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయమ్మా. నువ్వు ఈ కొత్త సంవత్సరంలో మంచి శుభవార్త వినబోతున్నావు తల్లి. 2వ ముడుపండి. ఎవరైతే ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అది త్వరలోనే నువ్వు శుభవార్తని వినబోతున్నావమ్మా. అది ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదా, నీకు మంచి సమయం తల్లి. ఇంట్లో ఉండే గొడవలు, సమస్యలు అన్నీ పరిష్కారం అవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యులు ఒకరికొకరితో కలిసి మాట్లాడుకోండి. ఎంత మంచిగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవడం లేదు. దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావు తల్లి. ఇంట్లో భార్యనైతే భర్త ఒకరికొకరు అర్థం చేసుకోక ఎంతగానో గొడవలు అవుతున్నాయి అని బాధపడుతున్నావు. అన్నీ కూడా సర్దుమణుగుతాయమ్మా. నువ్వు కొంచెం భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తల్లి. నీ జీవితంలో ఉన్నది భార్య బిడ్డలు మాత్రమే. వారిని ఎలా నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం మంచిది కాదు. వారి యందు ప్రేమ కలిగి నీ కర్తవ్యంను నిర్వర్తిస్తూ ఉండాలి. వారిని నువ్వు చులకనగా చూస్తున్నావు. అలా కాకుండా నువ్వు వారిని అర్థం చేసుకుంటే నీ కుటుంబంలోని కలహాలన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇకపై మీరు ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఈ ఉగాది నుంచి నీకు ఎంతో చక్కగా ఉండబోతుందమ్మా. త్వరలోనే మంచి శుభవార్త వినబోతున్నావమ్మా. ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ
నువ్వేమీ భయపడకు. అప్పుల వారికి ఇవ్వవలసిన ధనం ఈరోజు నీకు అందబోతుందమ్మా. అతి కొద్ది రోజులలోనే నీకు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి. ఎటువంటి ముప్పు వచ్చినా సరే తప్పించుకోగలుగుతావు తల్లి. నువ్వు చేసే చిన్న పనులు నీకు వచ్చే ఆపద నుంచి గట్టెక్కిస్తాయి తల్లి. నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా ఉంటుందమ్మా. కానీ నీకు ఉన్న లోపం కొంచెం కోపం. ఆ కోపం తగ్గితే నీకు ఎటువంటి సమస్యలు కూడా రావమ్మా. ఆ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజులలో అన్నీ కూడా శుభగడియలే అని మన బాబాగారు ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు పచ్చ రంగు ముడుపండి. పచ్చ రంగు ముడుపు తాకిన నా బిడ్డ నిత్యం కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. కానీ నా తల్లి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఫలితం పొందటం లేదు, బాధపడుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా సరే నాకు ఎందుకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించకు తల్లి. నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు, కొద్ది రోజులు మాత్రమేనమ్మా. నీ కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి. ఎక్కువ కాలం ఎదుటివారు మాటలతోటి ఇబ్బంది పెడుతున్నారు. వాటి గురించి నీ బుర్రలో నుంచి తీసేయి తల్లి. భవిష్యత్తులో నువ్వు ఎక్కువ శ్రద్ధ చూపించు. నువ్వు చేసే పనులలో ఏకాగ్రత చూపించమ్మా. నీ మనసుకి ఏది చెయ్యాలని అనుకుంటే అది చెయ్యమ్మా. ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఉన్నప్పుడే అంతా మంచి జరుగుతుంది. నీ ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుంది తల్లి. ఆనందంగా ఉండు. ప్రశాంతమైన జీవితాన్ని ఆరంభించమ్మా. ఎన్నో రోజులుగా నుంచి తీరని ఒక సమస్య పరిష్కారం అవ్వక ఇబ్బంది పడుతున్నావు కదమ్మా. ఆ సమస్య ఈరోజు పరిష్కారం అవుతుందమ్మా. ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే తల్లి. నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే సమయం తల్లి. కావున అంతా మంచి జరగాలని కోరుకో అమ్మా. అంతా మంచి జరుగుతుందమ్మా. నువ్వు ఎప్పటి నుంచో ఒక కోరిక కోరుకుంటున్నావు కదమ్మా. బాబా నాకు ఇష్టమైన వారితో వివాహం జరిగేలాగా చెయ్యు అని అడుగుతున్నావు కదా తల్లి. మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు. మీది నిజాయితీ గల ప్రేమ. కానీ మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు అని ఎంతగానో ఎదురు కూడా నిరాశ చెందుతున్నారు కదమ్మా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది తల్లి. అటువైపు వ్యక్తి ప్రేమలో కూడా నిజాయితీ ఉంది. కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రుల మనసు మార్చి మీ వివాహానికి ఒప్పుకునేలాగా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఇష్టమైన వారితో వివాహం జరిగి వారితో జీవితాంతం కూడా కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి. పచ్చరంగు ముడుపు తాకావు. మీ జీవితం అంతా కూడా పచ్చదనంగా ఉంటుంది తల్లి. సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉండు అనేది మన బాబా గారు పచ్చరంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారు కదండి. ఫ్రెండ్స్, బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకైతే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అర్థమవుతుందండి. కాబట్టి ఎటువంటి సమస్యలు రాకుండా బాబా గారే చూసుకుంటారు. మనకి రాబోయే రోజులన్నీ కూడా శుభ గడియలే అని చెప్పేసి మన బాబా గారు చెప్పారు కదండి. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కానీ నా తల్లి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది. దానికి తగ్గ ఫలితం పొందటం లేదు, బాధపడుతూ ఉంటుంది. ఎంత కష్టపడినా సరే నాకు ఎందుకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించకు తల్లి. నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు, కొద్ది రోజులు మాత్రమేనమ్మా. నీ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి. ఎక్కువగా ఎదుటివారు నిన్ను మాటలతోటి ఇబ్బంది పెడుతున్నారో వాటి గురించి నీ బుర్రలో నుంచి తీసేసే తల్లి. భవిష్యత్తులో ఎక్కువ శ్రద్ధ చూపించు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయి.